సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఏంటి సార్ అంటే ఏపీ రాజకీయాల పరిస్థితి ఏంటి సార్? ఎటుపోతుంది? రాజకీయం ఎటుపోతుందంటే మనం చూస్తున్నాం 2014 నుంచి కొత్త రాష్ట్రం వచ్చాక సార్. ఇది చాలా అన్‌సెటిల్డ్‌గా ఉన్నది ఆంధ్రప్రదేశ్. సార్. మిగతా రాష్ట్రాలన్నీ ఒక సెటిల్ అయిపోయి ఏదో రాజకీయం చేస్తున్నారు. సమాజంలో అంత ప్రాబ్లమ్స్ లేవు. కానీ అవును. ఆంధ్రప్రదేశ్ ఈ 10 సంవత్సరాల్లో అలాగ అనిపించట్లేదు నాకు. సార్. చాలా ఇప్పుడు ఏ పాయింట్‌కి వచ్చామంటే ఒక ఫియర్స్ రైవల్రీ. హ్మ్. అసలు యుద్ధమరి లాగా ఉన్నది. యుద్ధంలాగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఇలాంటి పరిస్థితి లేదు. సార్. మాట్లాడుకుంటారు మనుషులు. ఇంత తిట్టుకోరు, ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తారు అంటే నేను చేసింది తప్ప మీరు చేసిందా నేను అంటలేదు. ఇట్ ఈస్ దేర్. హ్మ్. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కరెక్ట్‌గా వెళ్తలేదంటాం చాలా చిన్న మాట. చాలా డ్రెడ్‌ఫుల్, చాలా హారబుల్ సిట్యుయేషన్‌లో ఉన్నది. ఇది మళ్ళీ నార్మల్సీకి ఎలాగొస్తదంటే నాకు కనపడట్లేదు. అంటే ఇంకోటి సార్ అంటే నార్మల్‌గా అయిపోతావా అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా దీనికి ఎలా చూడొచ్చంటారు మనం? మీ మీ విజన్‌లో? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అది పార్ట్ ఆఫ్ ఈ రైవల్రీ, ఈ ఇంటెన్స్ ఎనిమిటీ, కాంపిటీషన్ చెప్తున్నాను కదా! పాలిటిక్స్ ఓ రకంగా ఇది ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఇప్పుడు మనం హ్మ్. తెలంగాణలో చూస్తున్నాం. యెస్ కేసీఆర్ ఉన్నారు. ఇద్దరు పార్టీలు ఎదురున్నారు, తిట్టుకుంటున్నారు, మళ్ళీ తగ్గిపోతారు. హ్మ్. ఓ నెల సైలెన్స్ ఉంటది. ఎవడు కూడా వాడు చేసుకుంటున్నాడు. మళ్ళీ వస్తున్నా మళ్ళీ తగ్గిపోతారు. మిగతా రాష్ట్రాలు చెప్పక్కర్లేదు. కర్ణాటకలో వాళ్ళందరూ అస్సలు ఏమి రప్చర్ లేదు. హ్మ్. మహారాష్ట్రలో లేదు. ఇక్కడే మన రాష్ట్రంలో ఇలాగ అయిపోయిందంటే అది చాలా అన్‌ఫార్చునేట్. అంటే మెయిన్‌లీ పాలిటిక్స్ లాగా హెల్తీ అవ్వలేదు. పాలిటిక్స్ లేదంటారు. అస్సలు లేదు కదా! హ్మ్. ఎవరైనా ఎళ్లి మనం పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుదామని ఎవరో డబ్బున్నవాడు ఏదో వచ్చి కొనుక్కున్నాం గౌరవం అని తిరుగుతున్నారు గానీ, ఎవరైనా ఒక కాలేజీ నుంచి వచ్చి నేను పాలిటిక్స్‌లోకి వెళ్తా, ఒక స్టూడెంట్ యూనియన్‌లో వచ్చానని ఎవరు కనపడుతున్నారా మీకు? ఎవరు హ్మ్. కనపడుతున్నారు చెప్పండి? ఎక్కడా లేదు. హ్మ్. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఒక పెక్యూలియర్ స్టేట్‌లో ఉన్నది. ఇది నార్మల్సీకి అప్పుడే వస్తదంటే నేను నమ్మట్లేదు. అరెస్ట్స్, అబ్యూజెస్ ఒకళ్ళకి ఇది, అది ఇంకా ఇది చాలా డీప్‌గా పాకిస్తుంది కాబట్టి, ఇది పెద్ద విశేషమైన ఈవెంట్స్ వస్తాయి గానీ తగ్గదని నేను భావిస్తున్నాను. సార్ అంటే అన్నిటికంటే ముఖ్యం మళ్ళీ ఏంటంటే నార్మల్ పొజిషన్‌కొచ్చే ఛాన్స్ ఉంటదా? అంటే కనీసం అంటే 1% అయిన ఛాన్స్ చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే మీకు చిన్న విషయం చెప్తున్నా. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ ఉన్నది. హ్మ్. వరంగల్, ఖమ్మం ఏ జిల్లా నుంచి ఆదిలాబాద్ అయినా వాళ్ళకి హైదరాబాద్‌తో కనెక్షన్ ఉన్నది. చాలా మంది సగం అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. చాలా మందికి మిడిల్ క్లాస్ పీపుల్‌కి, అప్పర్ క్లాస్ పీపుల్‌కి, మిడిల్ క్లాస్ 2 రెసిడెన్సెస్ ఉంటాయి. హైదరాబాద్‌లో ఏదో ఒక కాల్ ఏసుకోవటానికి ఉంటది. ఒక అటాచ్‌మెంటు, ఒక క్యాపిటల్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కడో అనంతపూర్, కర్ణాటక, బెంగుళూరుకి దగ్గర ఊరు. అవును సార్. అవును. ఎక్కడో చిత్తూరు, మద్రాస్‌కి దగ్గర. శ్రీకాకుళం, ఒరిస్సా తరపున ఉన్నది విజయనగరం. ఈ ఒక యూనిట్‌గా మనం తేలేకపోతున్నాం. 1000 హ్మ్. కిలోమీటర్ల తేడా ఉన్నది డిస్టెన్స్. 1000. మెడ్రాస్ నుంచి దాదాపు కలకట్టా ఎంత దూరమో, అనంతపూర్ చివరి నుంచి శ్రీకాకుళం దూరం అంత దూరం ఉన్నది. అవును. ఇలాగ మనకొక ఫీలింగ్ లేదు. ఒక ఎలీట్ కూడా డెవలప్ అవ్వలేదు. ఒక హైదరాబాద్‌లో రాజకీయం, బ్యూరోక్రసీ, కోర్ట్స్ చూసేవాళ్ళు 50,000 మంది ఉన్నారు. ఓ 50,000 మంది ముఖ్యులున్నారు. అంటే ముఖ్యులంటే మిగతా వాళ్ళు కాదు అని కాదు. ఇంపార్టెంట్ ఒపీనియన్ మేకర్స్. అందరూ అక్కడ కాంగ్రేట్ అవుతున్నారు. మీట్ అవుతారు. ఇక్కడ ఎక్కడున్నది ఆంధ్రప్రదేశ్‌లో? అనంతపూర్‌లో ఏమన్నా జరిగితే ఎవరు పట్టించుకుంటాడు? శ్రీకాకుళం, విశాఖపట్నంలో. హ్మ్. విశాఖపట్నంలో జరిగితే, ఒక ఘోరం జరిగితే ఎవరు పట్టించుకుంటున్నారు రాజకీయం? హ్మ్. అనంతపురం, కర్నూలు, కడప ఇంకోసారి. సో, ఇది మనకి ఆంధ్రప్రదేశ్‌కి మనం గమనించవలసిందేంటంటే, ఇది ఎబా సార్ అంటే ఇంకొకటి అంటే ఇప్పుడు ఏదైతే కేసులు బనాయించారంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేస్ గాని, లేదంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఎఫెక్ట్ ఇప్పుడు ఏదైతే కేస్ ఉందో దాని గురించి కానీ, ఇప్పుడు ఏదైతే ఫైబర్ గ్రిడ్‌కి సంబంధించిన కేస్ కానీ, ఈ 3 కేసులు ప్రధానంగా ఏంటంటే ఆరోపణలు ఉన్నాయి గానీ, దీనికి సరైన ఆధారాలు లేవనేది ఒక ఇది. సో మీరేమంటారు దాన్ని? ఆధారాలు ఉన్నాయా? లేవా? ఒకటి. ఆధారాలు దొరుకుతాయా? లేవా? అయన్నీ వేరు. హ్మ్. 2 విషయాలు. మీరు తప్పు చేస్తే, మీరు కరప్షన్ చేస్తే, ఏ గవర్నమెంట్ అయినా పట్టే డ్యూటీ ఉన్నది. శిక్ష వేసేది కూడా ఉన్నది. హ్మ్. కానీ హ్యూమిలియేషన్, అవమానం చేయటానికి మాత్రం లేదు. హ్మ్. ఎందుకంటే గవర్నమెంట్ డ్యూటీ ప్రతి వ్యక్తి డిగ్నిటీ కాపాడాలి.
ఇప్పుడు ఎవరి మీద అలిగేషన్ వచ్చింది, తప్పకుండా పర్సూ చేయండి, తప్పకుండా రిజిస్టర్ చేయండి, తప్పకుండా కేసు పెట్టండి, క్విక్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పంపండి, ఆ డబ్బును సీజ్ చేయండి. అంతేగాని మీకు బెయిల్ ఇవ్వమని నేను ప్రశ్నలు అడగాలి, మిమ్మల్ని ఉన్నాయి, నన్ను ఉన్నాయి, ఎవరినైనా. అది మాత్రం కరెక్ట్ కాదు. పనిష్మెంట్ ఇవ్వడానికి మీకు హక్కు ఉన్నది, హ్యూమిలియేషన్ అవమానం చేయడానికి మీకు హక్కు లేదు గవర్నమెంట్కి. సో ఇవన్నీ మనకి ఎలా కనపడుతున్నాయంటే, ఈ హ్యూమిలియేషనే ఆనందం, పనిష్మెంట్ జరుగుతుందో జరగదో వేరు. పనిష్మెంట్ తర్వాత ఏమొస్తుందో చెప్పలేం, ఇదే ఆనందం. సో ఇది కరెక్ట్ అనిపించట్లేదు. మీరు అడిగిన దానికి రుజువులు ఉన్నాయా, అవి ఉన్నాయా, అది మనం చెప్పలేం. అది తర్వాత రానే ఎంక్వైరీ చేయనే, తప్పులేదు. ఎవరో ఒక మినిస్టర్ తప్పు చేసేదంటే కేసు రిజిస్టర్ చేయండి, సీజ్ చేయండి, కేసు బుక్ చేయండి, అరెస్ట్ చేసి ఆయన 1 or 2 days లో నార్మల్ గా అడగవలసిన అడిగి, లేకపోతే హౌస్ అరెస్ట్ పెట్టు, తీసుకొచ్చి ప్రశ్నించే గాని ఇప్పుడు చూసేది 20 రోజులు. సామాన్యులు ఏం చేయగలుగుతారు? అందువల్ల పనిష్మెంట్ ఒకటి, హ్యూమిలియేషన్ ఒకటి. ప్రభుత్వాలు హ్యూమిలియేషన్ చేస్తున్నాయి. ఊరికి నాన్న పెట్టాం, లాకప్ లో పెట్టాం, జైల్లో పెట్టాం. ఆ ఆనందం కనుక మనం రుజువులు ఉన్నాయో లేవో అనవసరం, రుజువులు ఉన్నాయో లేవో తెలుసుకో, ఫేస్బుక్ చేయి, కోర్టుకి తీసుకెళ్ళి, అది జరగట్లేదు. కానీ అంటే ఒకటి సార్, అంటే ఇప్పుడు ఈ కేసు ద్వారా టీడీపీ గ్రాఫ్ అనేది పెరిగిందంటారా? ఎంతవరకు సానుభూతి వర్కౌట్ అవుతుందంట టీడీపీ? ఇప్పుడు ఇంకా ఎలక్షన్ 8 నెలలు ఉన్నాయి. ఒకే ఇన్సిడెంట్ తో సానుభూతి పెరిగిపోతుంది, లేకపోతే సానుభూతి తగ్గిపోతుంది అంటాం కష్టం. 1985లో 84లో ఇందిరాగాంధీ చచ్చిపోయాక కొంతవరకు సింపతి వచ్చింది దేశం అంతా. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక అసాసినేషన్, ఒక పెద్ద రాజకీయ నాయకుడిని పబ్లిక్ గా చంపేయటం, ప్రధానమంత్రి, భారతదేశం ప్రధానమంత్రి, చిన్న విషయం కాదు కదా. అందువల్ల అది చాలా సింపతి వచ్చింది, చేశారు, మంచి చెడ్డ బాగానే ఉన్నది, జరిగింది. మళ్ళీ రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు అంత సింపతి రాలేదు. ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్ జరిగితే ఏం ఎలక్షన్. సో మనం సింపతి పెరిగిందా? ఎస్, సింపతి వల్ల ఓట్లు వస్తాయా? అప్పుడే చెప్పలే. అది ఎంతవరకు వెళ్తాది, ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇప్పుడు ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఎలా హ్యాండిల్ చేస్తారు, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా 8 నెలల టైం ఉన్నది ఎలక్షన్ కి. ఎలా డీల్ చేస్తారు, ఆ ఇమేజ్ ఎలా కాపాడుకుంటారు, చాలా చాలా దూరం వెళ్ళాలి. ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల మారిపోయిన గ్రాఫ్ అని చాలా మంది అంటున్నారు. అది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే పాలిటిక్స్ ఇప్పటికీ 20, 30, 40 సంవత్సరాలకి తేడా చాలా ఉంది. ఇప్పుడు పాలిటిక్స్ పొద్దున్న మీరు టీవీ చేస్తే ప్రతి వాడు కనపడతాడు కదా, ప్రతి మంత్రి కనపడతాడు కదా, ఇంకా దీంట్లో రహస్యాలు లేవు, ఫెమిలియర్ అయిపోయారు. వాళ్ళు ఎవరు పూర్వం ఏంటంటే ఏదో హైదరాబాద్ లో కూర్చున్న వాళ్ళు, ఎవరికి ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. ఇది మన క్యాపిటల్ దగ్గర అయిపోవటం వల్ల అందరికీ ఫెమిలియర్ ఫిగర్లు అవ్వారు కాబట్టి ఎంత తొందరగా గ్రాఫ్ వెళ్ళిపోయింది, చాలా బాగున్నది అంటే కరెక్ట్ కాదు. ఇంకా ఆయన జైల్లో ఉన్నారు, ఇంకా బెయిల్ రాలేదు, నెక్స్ట్ ఏమవుతుంది ఇంకేం చెప్పలేకపోతున్నాం కదా. థ్యాంక్ యూ.